హాయ్, నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. వెయిట్ పెరగడానికి కావచ్చు, వెయిట్ తగ్గడానికి కావచ్చు, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి, యాక్టివ్గా లైఫ్ లీడ్ చేయడానికి, ఫిజికల్గా మెంటల్గా హెల్దీగా ఉండడానికి నేను గైడ్ చేస్తూ ఉంటాను. న్యూట్రిషన్ పరంగా ఏ రకమైన సలహాలు కావాల్సిన మీరు నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. డయాబెటీస్, గుండె జబ్బులు, లివర్ ఫెయిల్యూర్స్, కిడ్నీ జబ్బులు, వీటి తర్వాత అత్యధిక శాతంగా నమోదవుతున్నది థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే. దీన్ని తగ్గించుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే థైరాయిడ్ నుంచి మనం తొందరగా బయటకు రావడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుత జనాభాలో ఇండియన్స్ 100కి 32 మంది పైనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. థైరాయిడ్ వచ్చినప్పుడు గుండె దడగా ఉండడం, హెయిర్ రాలిపోవడం, తొందరగా నీరసం రావడం, ఎంత తిన్నా సరే, నార్మల్ వాతావరణంలో కూడా చల్లగా అనిపించడం, ఫ్యాన్ లాంటిది భరించలేకపోవడం, చర్మం బిర్సెక్కిపోవడం, యాంగ్జైటీ, అలసట, గుండెదడ, ఇలా రకరకాల డిప్రెషన్ ఫీలింగ్స్ తో థైరాయిడ్ వలన ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం థైరాయిడ్ లక్షణాలు తెలుసుకుందాం. ముందు హైపోథైరాయిడ్ అనేది వేగంగా బరువు పెరగడం వలన హైపోథైరాయిడ్ అవుతుంది. ఐడిన్ లోపం వలన మనకి థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ థైరాక్సిన్ మన బాడీకి సరిపడా ప్రొడ్యూస్ చేయలేనప్పుడు హైపోథైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది. అదే థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తా ఉంటే హైపర్ థైరాయిడ్ వస్తుంది. హైపర్ థైరాయిడ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఎంత తిన్నా కూడా నీరసం రావడం, సన్నగా అయిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, చర్మం బిరిసెక్కిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా హైపర్ థైరాయిడ్ లో ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ ని రిలీజ్ చేస్తుంది. థైరాక్సిన్ T4 ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఈ T4 నుంచి లివర్ అనేది T3 గా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఇది మన బాడీ యూటిలైజ్ చేసుకోవడం మొదలు పెడుతుంది. దీనికి రకరకాల డిస్టర్బెన్సెస్ రావడం వలన లివర్ అనేది ఫ్యాటీగా మారిపోవడం, లివర్ చాలా రకాలైన పనులు చేస్తూ ఉంటుంది మన బాడీలో. అది చేసే సామర్థ్యం తగ్గిపోయినప్పుడు, మనం వెయిట్ పెరిగిపోతున్నప్పుడు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. లివర్లో ఎప్పుడైతే కాంప్లికేషన్ ఎక్కువైపోయిందో ఈ T4 నుంచి T3 గా మారే ప్రాసెస్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. ఈ T3 అనేది తయారు చేసుకున్న బాడీ యూటిలైజ్ చేసుకోవడానికి అసలు థైరాక్సిన్ హార్మోన్ బాడీకి ఎంతవరకు కావాలి అనేది మన బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ చెబుతూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్. ఇది ఎలా ప్రాసెస్ లింక్ అవుతుంది అంటే కనుక హార్మోన్స్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే పిట్యూటరీ గ్లాండ్ ఈ రిలీజ్ చేయాలనే ఫంక్షన్ చెప్తుందో, అసలు థైరాక్సిన్ అనేది మన బాడీకి నీడ్ ఉంది అని మొదటగా చెప్పేది హైపోథాలమస్. హైపోథాలమస్ అనేది మన కనుబొమ్మల మధ్యలో ఉంటుంది, లోపలికి రంధ్రంలో ఉండి లోపలికి ఉంటుంది అనమాట. అయితే ఈ హైపోథాలమస్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో ఆటోమేటిక్గా థైరాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్ లో. అయితే ఐడిన్ లోపం ఎప్పుడైతే పెరిగిందో బాడీలో, ఐడిన్ తో పాటు కొన్ని మినరల్స్ అనేది కూడా లోపం ఉంటూ ఉంటాయి. మెగ్నీషియం కావచ్చు, జింక్ కావచ్చు, ఇలా మినరల్ లోపం వలన కూడా మనకి థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది. మెజారిటీ అనేది ఐడిన్ లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. ఐడిన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో థైరాక్సిన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. థైరాక్సిన్ సరఫరా ఎప్పుడైతే తగ్గిపోయిందో హైపోథైరాయిడిజం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది డ్యూయల్ అనమాట. అంటే బరువు పెరగడం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎప్పుడైతే గనక థైరాక్సిన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుందో అప్పుడు కూడా బరువు పెరుగుతూ ఉంటాం. అంటే బరువు పెరిగినా థైరాయిడ్ వస్తుంది,
థైరాయిడ్ వచ్చినా కూడా బరువు పెరుగుతాం. ఇది డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉంటుంది అనమాట. దీంతో పాటుగా హైపర్ థైరాయిడిజం, వెయిట్ తగ్గిపోయే ప్రాబ్లం ఇది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్, ఎప్పుడైతే మన బాడీలో ఆటో ఇమ్యూన్ సిస్టమ్ నెగిటివ్గా పనిచేయడం మొదలుపెట్టి థైరాయిడ్ మీద దాడి చేస్తుందో, ఇది ఇంకా థర్డ్ ప్రాసెస్. ఈ రకంగా కూడా థైరాయిడ్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఐడిన్తో సంబంధం లేదు, తీసుకునే ఫుడ్తో సంబంధం లేదు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది డిఫరెంట్. దాంతోపాటుగా పిట్యూటరీ గ్లాండ్ మీద బుడగలు రావడం, థైరాయిడ్ వాపు రావడం. థైరాయిడ్ ఎప్పుడైతే వాచిందో థైరాయిడ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా క్యాన్సర్ వలన కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ మీద క్యాన్సర్ కణాలు ఎప్పుడైతే దాడి చేస్తాయో అది థైరాక్సిన్ రిలీజ్ చేయడం మర్చిపోతుంది. ఆ శక్తి సరిపోదు కాబట్టి ఆ రకంగా కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అయితే హైపోథైరాయిడ్లో కావచ్చు, హైపర్ థైరాయిడ్లో కావచ్చు, దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే బ్లడ్ తక్కువ అవడం, జుట్టు ఊడిపోవడం, శరీరం ఉబ్బిపోవడం, నీరసం రావడం, యాంగ్జైటీ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు, చర్మం పొడిబారిపోవడం, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది హైపరా హైపోనా అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ ఫుడ్తో పాటుగా వాటర్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. నిద్ర అనేది క్రమ పద్ధతిలో తీసుకోవాలి. 7 to 8 hours. ఎప్పుడైతే కనుక మనం బాడీ సైకిల్ని బెటర్ చేస్తామో థైరాయిడ్ ఫంక్షన్ అనేది కంట్రోల్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్వాస మీద కూడా కంట్రోలింగ్ తప్పుతూ ఉంటుంది. యాంగ్జైటీతో పాటు శ్వాస కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. యాక్టివ్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. మనం మూమెంట్స్ ఇవ్వడాన్ని ఎక్సర్సైజ్ అని అనుకోకూడదు. ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి థైరాయిడ్లో. బాడీని శ్వాస అనేది దీర్ఘంగా తీసుకోవడం, బాడీ నుంచి చెమటలు బయటికి పోయేలాగా యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ యాక్టివిటీ ఉన్నప్పుడు స్ట్రెస్ను కంట్రోల్లో ఉంచుకోగలిగినప్పుడు, నిద్ర వాటర్ బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు, సరైన న్యూట్రిటివ్ ఫుడ్ బాడీకి ఇవ్వగలిగినప్పుడు, బాడీకి కావాల్సిన మినరల్స్ బెటర్గా తీసుకుంటూ మెగ్నీషియం, జింక్, కాపర్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా వైటమిన్ డి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కీలకమైన రోల్ పోషిస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. మెలటోనిన్ తగ్గించుకుని బాడీ సైకిల్ని యాక్టివ్ చేసుకోవాలి. వైటమిన్ డితో పాటు B12, B6, దాంతోపాటు B1 వైటమిన్స్ని మనం బాడీలో బెటర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవి షుగరీ ఫుడ్స్కి దూరంగా ఉంటూ ఉండాలి. తెల్ల బియ్యానికి దూరంగా ఉంటూ ఉండాలి. ఉడి బియ్యం కానీ, అరికలు, సామలు, పినోవా ఇటువంటి ఫుడ్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆలివ్ ఆయిల్ బెటర్గా వాడుకుంటూ ఉండాలి. అవకాడోస్ తీసుకుంటూ ఉండాలి. ఒమేగా 3 అనేది బాడీకి అందిస్తూ ఉండాలి. బ్రోకోలీ కావచ్చు, క్యాబేజీ కావచ్చు, ఇలా కొన్ని రకాలైన వస్తువులు దూరంగా ఉంటూ ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ ఉండాలి. థైరాయిడ్ వచ్చిన పీపుల్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు షుగరీ ఫుడ్స్కి. మైదా ఐటమ్స్ దూరంగా ఉండాలి. బిస్కెట్స్కి దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ దూరంగా ఉంచుతూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే కనుక సరైన ప్రికాషన్స్ తీసుకుంటూ
మంచి అలవాట్లు పెంచుకుంటూ ఉంటామో థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బాడీకి కావాల్సిన ఐరన్ని, సెలీనియంని, మెగ్నీషియంని, B12, B6, B1 ప్లస్ B1 అంటే వైటమిన్ డిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము, థైరాయిడ్ అనేది చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వీటిలో 90% హైపర్ థైరాయిడ్ హైపోథైరాయిడ్ అనేది 90% ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అంటే బక్కగా అయిపోయే థైరాయిడ్ 10% మాత్రమే ఉంటుంది. వెయిట్ పెరిగినా థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ పెరుగుతాం. ఈ డ్యూయల్ రోల్ ని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో మనం థైరాయిడ్ నుంచి బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.